ఎందుకు జరిగిందనేది మన కలెక్టర్ ఇందాక చెప్తా ఉన్నాను, శ్రీధర్ గారు చెప్తా ఉన్నాను. ఇది చాలా బాధాకరం అనిపించింది. వారికి మనస్ఫూర్తిగా నేను నా గుండె లోపల నుంచి నేను సానుభూతిని తెలియజేస్తున్నాను, ప్రగాఢ సానుభూతిని. అది ఏ పరిస్థితుల్లో జరిగిందనేది సంపూర్ణమైన నివేదిక వచ్చాక దీని మీద సరైన యాక్షన్ తీసుకుంటాం. ఒకవేళ నిజంగా అప్పులు బాధ భరించలేక చనిపోయారా, అలాగే లేదంటే ఎవరన్నా బలవంతంగా ఇబ్బంది పెట్టి చచ్చిపోయేలా చేస్తారు, ఈ కోణంలో కూడా మనకి ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. దీని మీద వచ్చాక దీని మీద ఖచ్చితంగా స్పందిస్తాం. గుండె లోపల నుంచి నేను సానుభూతిని తెలియజేస్తున్నాను, ప్రగాఢ సానుభూతిని. అది ఏ పరిస్థితుల్లో జరిగిందనేది సంపూర్ణమైన నివేదిక వచ్చాక దీని మీద సరైన యాక్షన్ తీసుకుంటాం. ఒకవేళ నిజంగా అప్పులు బాధ భరించలేక చనిపోయారా, అలాగే లేదంటే ఎవరన్నా బలవంతంగా ఇబ్బంది పెట్టి చచ్చిపోయేలా చేస్తారు, ఈ కోణంలో కూడా మనకి ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. దీని మీద వచ్చాక దీని మీద ఖచ్చితంగా స్పందిస్తాం. ప్రధాన సమస్య ఉంది సార్. అటవీ శాఖ ఆధ్వర్యంలో ఫార్మ్ టు పర్మిషన్ ఇస్తారు సార్. ఎక్కువగా ఇక్కడ రిజర్వ్ కన్వర్షన్ ఎక్కువ సార్, ఫారెస్ట్ రిజర్వ్ కన్వర్షన్ ఎక్కువ. దాంతో ఈ ఫార్మ్ టు పర్మిషన్ అన్ని అడుగులు అనిపిస్తున్నారు. చాలా బాధాకరమైన అంశం సార్. ఇక్కడ పర్యావరణం చాలా గందరగోళంగా తయారైంది. ఇక్కడ ఏ ప్రాంతం ఉండేది? మొత్తం అంతా ఉంది సార్. మొత్తం ఉమ్మడి కడప జిల్లాలో ఎక్కువ బదివేలు ఉంది, ధీమటం ఉంది. నేను అతి కొద్ది రోజుల్లోనే కలెక్టర్ చేసి దీన్ని ఒకసారి రివ్యూ పెట్టండి. ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో కూడా ఒకసారి నేను అన్ని ఫేక్ చార్కోల్ దీని మీద మేము ఖచ్చితంగా మీరు పెట్టండి. అంటే పర్సనల్ రివ్యూ ఇక్కడికి వచ్చి మేము రివ్యూ చేస్తాం. రెలవెంట్ ఇక్కడ మనుషులు చచ్చిపోయి సినిమాల గురించి మాట్లాడారు. కొంచెం పెద్ద మనుషులు, మీరు డిబేట్ మన మనసులో చెప్తారు. డిబేట్ గో బియాండ్ సినిమా. ఈయన చెప్తుంది ఏముంది, కోల్ అరాచకం వాటి మీద మాట్లాడారు, పెద్ద మాట్లాడారు. సినిమా